హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. రెడ్ రోజెస్ ఇవి చాలా పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. ఇంకా విప్పుతాయి. ఇవి 2 ఫ్లవర్స్ విప్పినాయి. ఫ్లవర్స్ అయిపోయినాక అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. నిత్యమల్లి ఫ్లవర్స్ నిత్యం ఎనీడే ఇయరంతా వస్తాయి. వీటికి చిన్న చిన్న కాయలు వస్తాయి. సీడ్స్ వేసుకుంటే వచ్చేస్తాయి ఈజీగా. ఇగోండి ఇవి సీడ్స్. ఇక్కడే కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి 2-3 డేస్ అయినా ఉంటాయి. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ టబ్లో నారు పోసాను. కొంచెం హైట్ అయినాయి టమాటా మొక్కలు. కింద లీవ్స్ తీసేస్తున్నాను. చాలా బాగా ఎదిగినాయి. పిచ్చుకలు అస్సలు ఉంచట్లేదు. పైన చిగుళ్ళన్నీ కొరికేస్తున్నాయని ఇంకో ట్రేలో పోసాను. దాని మీద ఒక వేస్ట్ క్లాత్ ఒకటి చుట్టేసి పెట్టాను. లైట్గా వాటర్ చల్లుతూ ఉంటాను. పిచ్చుకలు అస్సలు రానివ్వట్లేదు నారు పోస్తే. అలా అయితే పిచ్చుకలు ఏమైనా ఖరాబ్ చేస్తుంటే ఏమైనా కాటన్ క్లాత్ కానీ ఏదైనా పల్చటి క్లాత్ వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి. వర్షానికి తోటకూర కొంచెం ఇలా ఒరిగిపోయింది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్, పింక్, వైట్ ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి. ఇంకా 2-3 డేస్కి కొన్ని మొగ్గలు కూడా చాలా బాగున్నాయి. పింక్, వైట్, మందారం. వర్షానికి గ్రీనరీగా చాలా బాగా వచ్చింది గార్డెను. ఈ చిన్న డబ్బాలో కొన్ని చిలక ముక్క పువ్వులు, పింక్, ఆరెంజ్, ఇక్కడ లైట్ పింక్. బ్యాక్ సైడ్ ఇంకో ఫ్లవర్ ఇప్పింది ఈరోజు, లైట్ పింక్. ఒకే ఒక ప్యాకెట్ నేను ఆన్లైన్లో తీసుకుంటే 4 కలర్స్ వచ్చినాయి. అందులోనే చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ సీడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ మిడిల్లో నుంచి ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంటే వీటికి చిన్న చిన్న కాయల్లాగా సీడ్స్ వస్తాయి. పైనాపిల్ మొక్క ఇంకా మంచిగా బతికినట్టే ఉంది. చిన్న చిన్న రూట్స్ కూడా వచ్చినాయి. కింద వడిలిపోలేదు. పిచ్చుకలు అస్సలు ఉంచట్లేదు, అందుకే ఇలా వేసేసాను. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. పుదీనా చూడండి, చిన్న కొమ్మ వేస్తే ఎంత బాగా వచ్చిందో. ఈరోజైతే కొద్ది కోసేసాను, పుదీనా చట్నీలో వేసాను. ఈ టబ్ ఒకటి ఖాళీగా ఉంది, 50 రూపీస్ టబ్బు. ఇందులో కూడా కిచెన్ వేస్ట్తో నింపేస్తాను. తర్వాత పైన కొంచెం ఒక లెవెల్ మట్టేస్తాను. ఇది రెడీ అయిపోయింది, మట్టేసేస్తున్నాను. తోటకూర మొక్క వచ్చింది. బయట గార్డెన్లో మట్టిలో పెట్టేస్తాను. ఇంకా ఏమైనా బ్లాక్గా వాటర్ వస్తూ ఉంటే, లైట్గా వాటర్ పడుతూ ఉంటే వర్షం పడి రెడీ అయ్యిద్ది. మా ఇంటి టెర్రస్ పైన చూడండి, స్కై చాలా బాగుంది. వర్షం పడేటట్లుంది. ఇంకా సమ్మర్లో ఇక్కడే పెడతాను మొక్కలు. మడులు కట్టించి చుట్టూ చూపిస్తున్నా, చాలా బాగుంటుంది. మా ఇంటికి దగ్గరలో బ్యాక్ సైడ్ అయితే చాలా వాటర్ వెళ్తూ ఉంటాయి. పెద్ద కాలువ, ఎప్పుడు చాలా గ్రీన్గా బాగుంటాయి. ఇక్కడ పికాక్స్ కూడా కనపడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడ ఒక చిన్న దర్గా కూడా ఉంది. పికాక్స్ పక్క పక్కనే తిరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్దవి. ఒక్కొక్కసారి అయితే అవి కురువిప్పేసి చాలా బాగా నాట్యం చేస్తూ ఉంటాయి. చాలామంది చూస్తూ ఉంటారు. అవి దగ్గరికి వెళ్ళిన అస్సలు కదలవు, చాలా ఉంటాయి. సౌండ్ కూడా బాగా చేస్తాయి. ఎర్లీ మార్నింగ్ అరుస్తూ ఉంటాయి. మా ఇంటి ముందు ప్లేస్ ఇది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. కొంచెం పుదీనా కోసాను, బీరకాయ పుదీనా చట్నీ చేశాను. ఇలా పోపు పెట్టేశాను. పుదీనా అప్పుడప్పుడు కోస్తే చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది పుదీనా చట్నీ.